హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వీడియో వచ్చేసి రాయలసీమ స్టైల్లో ముందు చల్ల ముద్ద అయితే ఎలా పెడతారో చూసేయండి. ఇదేంటంటే ఫస్ట్ పెండలం టైప్ ఉంటుంది కదా, దానితో ముగ్గులా పెట్టేశారు అద్దేసి. అంటే పేడ కల్లాపులా అంటాం కదా, అలా అద్దేసి దాని మీద ముగ్గు అయితే వేసుకున్నారు. అలాంటి ముగ్గు మనం కూడా ఏమేమో రాయలసీమ వాళ్ళు అలా వేస్తారు. అంటే గ్రోబసాని ముందు అలా చేస్తారంట. తర్వాత ఏమో రాగి సంగటి ఉంటుంది కదా, దాన్ని సంగటిలా చేసేసి 2 ముద్దలు పెట్టుకుంటున్నారు. అంటే ఇవే అమ్మవార్లుగా కొలుస్తారంట. మొత్తం కూడా సాకల వాళ్ళే చేస్తారు, వాళ్ళైతే ఏం చేయరంట, మొత్తం సాకల వాళ్ళ చేత చేయిస్తారంట. దీని ప్రాసెస్ అయితే చాలా బాగుందండి. ఇలా కూడా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది. 2 ముద్దలు అయితే పెట్టేశారు. మొత్తం ముగ్గు, పెద్ద ముగ్గు వేసేసి దాని మీద పసుపు కుంకంతో మళ్ళీ ఇంకోసారి ముగ్గు మీద వేస్తూ 2 ముద్దలు అయితే పెట్టేశారు. పెట్టేసి ఇంకా రాగి ఉంటాయి కదా, రాగి ముద్దతో ప్రమిదల్లాగా చేశారు. ఇంకా అందరం కూడా హెల్ప్ చేస్తూ ఒక్కొక్కటి ఎలా చెప్తే వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ ఉన్నాం. మేము కూడా రాగి ముద్దలతో మొత్తం కూడా ప్రమిదిల్లా చేసేసి చుట్టూ 4 సైడ్లు 4 దీపాల్లా పెట్టేశారు. పెట్టేసేసి వాటికి పసుపు కుంకుమ అన్నీ కూడా పెట్టుకుంటున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా, మా మేనగోడళ్ళు కలిసి ముగ్గురు ఆడుకుంటున్నారు. అందుకని చిన్న క్లిప్ తీశాను. ఇంక చల్ల ముద్ద అంటారు కదా, అందుకని ఇందులో రాగి సంగటి ముద్దలోనే పెరుగు ఉల్లిపాయలు కలిపి వేస్తారంట. అంటే చల్లదనంలా ఉంటుంది కదా, పెరుగన్నం అన్నట్టు ఆ స్టైల్ అంట ఇది. సో అలా పెట్టేసి దానికి పూలు పెట్టారు. ఉల్లిపాయలు పెరుగు మధ్యలో వేసేసి పూలు అయితే పెట్టారు. అలాగే 2 సంగటి ముద్దలు పెట్టారు కదా, రెండింటికి అలాగే చేశారు. దాని మీద గోల్డ్ చైన్స్ 2 వేశారు, అంటే అమ్మవారి అవి కూడా. ఇంకా ఫుడ్ వచ్చేసి పాలకూరతో ఏదో చేశారు, మళ్ళీ పెసరపప్పుతో కర్రీలా చేశారు, పప్పులాగా. అండ్ వంకాయ కూర చేశారు. అంటే రాయలసీమ నేను ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం తిన్నాను. అవి కూడా రాగితో చేశారు, రాగి ముద్దలతో అలా చేశారు, అప్పాల టైప్లో. తర్వాత పేడ ఉంటుంది కదా, పేడతో దీపాలలాగా ప్రమిదల్లాగా చేస్తున్నారు. ఏంటో నాకు కూడా విచిత్రంగా అనిపించింది, అంటే ఇలా కూడా చేస్తారా అనేది. సో మా వదిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు, సో వాళ్ళైతే ఇలా చేసేసుకున్నారు. ఇంకా పిల్లలతో మా కొడుకు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు. చూడండి అక్కడైతే డెకరేషన్ అయి చేసేసి పూలు అవి పెట్టేశారు, దీపాలు అవి పెట్టి. దీపాలు కూడా ప్రమిదలు కాదండి, ఇలా రాగి సంగటి ముద్దలతోనే చేశారు ఇవి కూడా. ఇంకా రాగి చెంబుకి తోరణం కట్టేసి పెట్టారు కలసంలాగా. ఇంకా నైవేద్యంలాగా అవన్నీ పెట్టారు. ఇంక వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పెడతారు కదా, అలా అయితే పెడతా ఉన్నారు. ఇంక మేమందరం అలా కూర్చున్నాము. ఇంకా నైవేద్యం అయితే అమ్మవారికి పెడుతున్నారు. ఇదంతా చేయడం కాదండి, మళ్ళీ ఇదంతా అయిపోయాక అందరూ దండం పెట్టేసుకున్నాక వాటన్నిటినీ కూడా తీసేసి చాకలాయించి అయితే పిసికించేశారండి. మొత్తం పిసికించేసి మొత్తం పైన ఫ్లోర్స్కి గుమ్మాలకి మూలమూలలు అన్నీ కూడా జల్లారు. ఇలా జల్లుతారా అనేది నాకు అప్పుడే తెలిసింది. సో మొత్తం అయితే ఇలా రెడీ చేసేసారు. అండ్ బ్రాందీ ఉంటుంది కదా మందు, అది కూడా పెట్టాలంట. చూడండి అక్కడ కలర్లో కనిపిస్తుంది కదా, బ్రాందీ కూడా పెట్టాలంట. మొత్తం సాకలాయించి అయితే చేయించారు, వాళ్ళే చేయాలంట, మనం ఏం చేయకూడదంట. ఆయన చేతే పిండి కలిపియడము, గుమ్మాల కొట్టడము, తర్వాత గోమూత్రం కూడా ఇల్లంతా జల్లించారు ఆయన చేతే. ఆయన కూడా చాలా ఓపికగా చేశారండి, వీళ్ళు ఎలా చెప్తే అలాగా. ఇంకా ధూపం వేశారు, ధూపం వేసి కొబ్బరికాయ కొట్టేశారు. ఇంటి యజమాని ఉంటారు కదా, ఇంకా ఆయన మా అన్నయ్య చేత కొబ్బరికాయ కొట్టించారు. ఒక్కొక్కరు కూడా ధూపం వేసేసి నీళ్ళు జిమ్మేసి దండం పెట్టుకుంటున్నారు. అంటే ఇది కూడా చల్ల ముద్ద, అంటే ఇంటికి చల్లదనం అంట. ఇది కూడా పూజేనంట, అమ్మవారికి చేసే పూజ అంట. చిన్న చాట ఉంది కదా, ఆ చాటలోనే తర్వాత చేస్తారు. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేశారు మా అన్నయ్య. చాకలాయన కూడా మంచి ఆయన దొరికారండి, చాలా మంచిగా చేసి పెట్టారు వీళ్ళకి. ఓపిక్గా చేశారు చాలాసేపు, మనీ కూడా తక్కువే తీసుకున్నాడు. ఇంకా మా వదిన వాళ్ళు అందరూ కలిసి అలా నీళ్ళు కింద 3 సార్లు వేసి సాంబ్రాణి వేసి దండం పెట్టుకున్నారు అమ్మవారికి. మొత్తం వేప కొమ్మలు అన్నీ పెట్టారు, వక్కలు, వేప కొమ్మలు, పూలు, పళ్ళు అన్నీ పెట్టారు. అలాగే వాళ్ళ సైడ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి అలా దండం పెట్టుకున్నారు. దండం పెట్టేసుకున్నాక ఇంకా రాగి సంగటి ముద్దలు అవి తీసేశారండి. వాటికి వేసిన గోల్డ్ చైన్లు అన్నీ తీసేసి ఇంక రాగి ముద్దలు అన్నీ కూడా తీసి వేరే పళ్ళల్లో పెట్టేశారు. కొన్నేమో సంగటి ముద్దలు ఉంటాయి కదా, ఇగో ఇవి తీస్తున్నారు. సంగటి ముద్దలన్నీ కూడా తీసి బేషన్లో పెట్టేసి మొత్తాన్ని కూడా పిసికేశారు. మొత్తం కూడా ఈ రాగి ఉన్నాయి కదా,
అప్పాలలాగా చేశారు. అవి కూడా మొత్తం కూడా అందులో పిసికేశారు. మొత్తం అన్నీ అలా పిసికేసేసి చిన్న చాట్ అయితే ఉంటుందండి అక్కడ. ఆ చాట్లో అయితే వేసుకొని ఇల్లంతా కూడా గోడలకి, ఫ్లోర్లకి, మూలాలు వేయాలంట. వేసాక మొత్తం మళ్ళీ ఆయనే క్లీన్ చేయాలంట. తర్వాత క్లీన్ చేసి గంగలో కలిపేయాలంట. ఇంక అన్నీ కూడా అలా చేయిస్తున్నారు సాకలాయన చేత. వేప కొమ్మలు కూడా పెట్టారు కదా అమ్మవారి దగ్గర, అవి కూడా తీసేసి అందులో చేస్తున్నారు. అంటే ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదంట, మొత్తం అందరూ కూడా బయటకు వెళ్ళిపోవాలంటే. ఇంకా అందరం కూడా బయటకైతే వెళ్ళిచేసాము. సాకలాయన ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఎలా చేయాలి ఏంటి అనేది ఆయనకి చెప్పేసి ఇంక మొత్తం అంటే ఇంట్లో మనం తెచ్చిన సామాన్లు అవి ఉంటాయి కదా, గిన్నెలు అవన్నీ కూడా తీసుకొని బయటకు వచ్చేయాలంటే ఏమీ ఉండకూడదంటే చీపిరి పుల్లతో సహా అన్నీ కూడా తీసుకొచ్చేసి అగో బయట పెట్టేసుకున్నాము. ఇంకా బయట ఉంటాము, అందరం కూడా బయట నుంచున్నాము. ఇంకా సాకలైన మొత్తం కూడా అగోలా చాటకెత్తేసుకొని గుమ్మాలకి, ఫ్లోర్లకి, మూలమూలలు కూడా వేస్తున్నాడు. దాని తర్వాత గోమూత్రం కూడా వేశారు. సో రాయలసీమ స్టైల్లో ఇలా అయితే చేస్తారంటండి చల్లముద్ద. ఈ వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్